ఇంపార్టెంట్. అదే అసలు మా సబ్జెక్టే అది. మరి ఈ లోపు మీ అందరికీ మరి కాఫీలు తాగుతూ కూర్చుంటారా? 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు ఖాళీ ఏం కూర్చుంటారు? రౌండ్ కొట్టించు మిషన్ ఉంది కదా. సరే 10 minutes 150 అంతే. ఈరోజు గతంలో ఒక మీటింగ్ తీసుకున్నాం 2 వారాల క్రితం. ఆ సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్ ఇవన్నిటిని ఎలాగ అరికట్టాలి అనే దాని మీద. సో దాని మీద ఒక ఉన్న చట్టం, దానికి కొన్ని పుట్టు అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయాయి. ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరింత పదును పెట్టే విధంగా, ఆ చట్టాన్ని మరింత పదును పెట్టే విధంగా అమెండ్మెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు కూడా, అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ఉక్కుపాదం ఈ సైబర్ క్రైమ్స్ మీద మోపాలి అని చెప్పి దానికి హోమ్ సెక్రటరీ గారు అలాగే ఐటీ సెక్రటరీ గారు ఇద్దరితో కూడా కలిసి కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో చట్ట రూపకల్పన కోసం ఈరోజు చర్చించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే మా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దానికి చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దీని వలన ఒక ఎస్టిమేషన్ ప్రకారం కేవలం 4% క్రైమ్స్ రిజిస్టర్ అయితే అందులోనే 960 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా తేలింది. ఒక 300 కోట్లు రికవరీ చేయటం జరిగింది. అంటే 4%కి సుమారు మనం 1000 కోట్లు అనుకుంటే, మరి మొత్తం క్రైమ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. అంటే ఇది ఎంత అమౌంటో చూసుకోండి. ఒక రకంగా ఒక 2-3 స్కీములకి ఇచ్చే డబ్బు ఈ రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు కోల్పోతున్నారు. సో ఈ క్రైమ్స్ని మనం అరికట్టగలిగితే ఎక్కడికో క్రిమినల్స్కి, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న క్రిమినల్స్కి వెళ్ళిపోయే డబ్బుని కనీసం 30,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మనం కాపాడేంత పొటెన్షియల్ ఉంది. దీనికి పదునైన చట్టాలు అవసరం. ఇప్పుడు మనం యాప్స్ చూస్తున్నాం. ఆ యాప్లు తయారు చేసిన వాళ్ళు ఆ యాప్ని ఎవరి ద్వారా అయితే అందులో సిస్టంలోకి ప్రవేశపెడుతున్నారో, ఇప్పుడు యాపిల్ యాప్స్ అందులో ఇటువంటి రానివారు, కానీ వేరే రూట్స్ ద్వారా ఏపీకే అనే దాని ద్వారా ఏదో ఒక మెసేజ్ వస్తుంది మనకి, మనం ఒకేమంటే అయిపోతాం, అది వచ్చేస్తుంది. ఇటువంటివన్నిటిని కూడా అరికట్టడానికి అంటే గతంలో ఉన్న చట్టం ఏంటంటే కొంతవరకే మనం ఆ యాప్ తయారు చేసిన వాళ్ళని, ఆ యాప్ లోడ్ చేసిన వాళ్ళని, వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి మనకి అవకాశం లేకుండా ఆ చట్టం ఉంది. సో ఇప్పుడు మరింత పదును పెట్టడం ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఆ క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ముందు చట్టం తీసుకురావటం ఫస్ట్ స్టెప్. చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో రకరకాల ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చూడటం మన కళ్ళ ముందు ఉన్నది. ప్రజలు, సామాన్య ప్రజలు రకరకాల ప్రలోభాలకి లోబడి మోసాలు, ఇది డిజిటల్ అరెస్టులు కూడా నిన్ననే ఒక ఆయన 2 లక్షల రూపాయలతో మొదలుపెట్టి 11 లక్షలు కట్టి ఇంకా నువ్వు డిజిటల్ అరెస్ట్లోనే ఉన్నావు అంటే
ఆ భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలా ప్రాణాలు, డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా, బలవన్ మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో మా పిటిషన్స్ కమిటీ ఈ చట్ట సవరణకి మా రిపోర్ట్ త్వరలో ఒక 4-5 రోజుల్లోనే మా స్పీకర్ గారికి కూడా సమర్పిస్తాం. ఈలోపు సైమల్టేనియస్గా ఆ చట్ట సవరణ కూడా, ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి వెయిట్ చేయకుండా ఆ సవరణ బిల్లు కూడా తీసుకొస్తే ఆ బిల్లుని ప్రవేశపెట్టి దాకా చెప్పినట్టు ప్రజలకి ఈరోజు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలంటే మీరెవరు ఊహించుంటారు కదా. సైబర్ క్రైమ్లో ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆల్రెడీ 24లో ఎస్టిమేషన్ ఇది. యాక్చువల్స్ మేబీ స్లైట్లీ మోర్, దీనికన్నా తక్కువ అయితే ఉండదు. యాక్చువల్స్ ఈ 30,000 కన్నా ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ సెక్రటరీ గారు కూడా ఖచ్చితంగా మేము దీన్ని అణగదొక్కుతా ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. యాడ్ 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే, బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్గా ఆ 1930కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా. అలాగే ఏ చిన్న సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ 1930కి 40 మంది ఆపరేటర్లో 3 షిఫ్ట్ల్లోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాల్ సెంటర్లో. సో ఈ క్రైమ్ని రిజిస్టర్ చేసి ఏ ప్రాంతం వాళ్ళకి ఇది జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఈ సిఐడి ఈ కాల్ సెంటర్లో కూడా రిజిస్టర్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ యాప్ల్ని పురిట్లోనే సంధి కొట్టడం ఎలా అనే దాని మీద ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ యాప్స్కే ఈ టెలిఫోన్లోకి యాప్ రాకుండా ప్రివెంట్ చేయటం, వచ్చిన తర్వాత ఎలాగా ప్రివెంట్ చేయటం అని ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి ముందు అధికారం ఉండాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ ఉండాలి. అధికారాన్ని తీసుకొస్తాం. ఉన్న చట్టం ఉంది కానీ అంత పదునుగా లేదు. సో దాన్ని పదును పెట్టడం ఇవాళ మీటింగ్ లక్ష్యం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే ఇంకొంతమంది సినిమా నటులు అవసరం అనుకుంటే సినిమా నటులతో బెట్టింగ్లు ఆడండి అని చెప్పి ఇంతమంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, ఆడొద్దు, ఇలాంటి సైబర్ క్రైములకు దొరకొద్దు అని చెప్పి ఇంకొంతమంది సినీ నటులతో యాడ్స్ అన్నీ తీసుకుని ఆ యాడ్స్ని మీ టీవీల మీడియం ద్వారా, యూట్యూబ్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా కూడా పాపులర్ చేయాలనేది మా ఆశయం. సో డెఫినెట్గా మీడియా కోఆపరేషన్ ఉంటే రాబోయే 1 సంవత్సర కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ని పూర్తిగా అరికట్టాలనేది కమిటీ ఉద్దేశం. ప్రభుత్వం కూడా వాట్సాప్ సర్వీసెస్ ఇప్పుడు పెద్ద స్థాయిలో తీసుకొస్తుంది. ఆల్రెడీ సుమారు 10 లక్షలు ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ వీక్. నార్మల్గా 100% అయితే ఒక 30 లక్షల ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఆల్రెడీ అచిర కాలంలోనే ఈయన నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్లో 30% స్థాయికి చేరుకుంది. ఆ మీడియా ద్వారా కూడా ఆ వాట్సాప్ ఆ ప్లాట్ఫామ్లో కూడా ఈ అవేర్నెస్ యాడ్స్ 1930 అనేది ప్రతి ఒక్కడో కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎలాగ మనం 100 పోలీస్ అన్నది జనాల మైండ్లోకి ఎలా వెళ్ళిందో 1930
1930 అనేది ఒక తారక మంత్రం లాగా ప్రతి వాడి మైండ్లో ఉండాలి. మీరు బాధితుడు కాకపోయినా మీ తెలిసిన వాడు ఆ బాధితుడు కనపడితే ఇమ్మీడియట్గా మీరైనా సరే ఆ 1930కి ఇన్ఫామ్ చేయాలి. సో ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఆల్ ఇండియా నెంబర్, ఇది ఆల్ ఇండియా ప్రతి రాష్ట్రం ఇదే నెంబర్ ఫాలో అవుతుంది ఈ సైబర్ క్రైమ్స్కి. 1930 1930 అనేది మీ అందరి మదిలో ఉంచుకొని ఏ సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ సైబర్ ట్రాపింగ్ జరిగినా ఏం జరిగినా ఏ ఎదవైనా ఫోన్ చేసి యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఈ భూమండలంలో లేదు. అట్లీస్ట్ భారత భూమండలంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. సో పిచ్చివాళ్ళు చాలామంది దొరికేస్తున్నారు. అంచేత ఎవడైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ చేస్తే మీకు నచ్చిన భాషలో వాడిని ఫోన్ చేసిన ఆ నకిలీ ఎస్ఐని ఆడెవడో ఉంటాడు, మీకు నచ్చిన భాషలో ఇష్టం వచ్చినట్టు తనివి తీరా తిట్టుకోమని వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సైబర్ అరెస్ట్ అంటే వచ్చి పీక్కోరా, మీ ఇష్టం. అది హిందీలో మాట్లాడితే హిందీలోనే 4 మాటలు నేర్చుకోండి, చెప్పండి, అంతే తప్ప భయపడాల్సిన పని లేదు. సైబర్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. ఖచ్చితంగా త్వరలో ఎన్నిటి మీద ముఖ్యమంత్రి గారు కూడా ఓ సమగ్రమైన ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఆయన స్థాయిలో కూడా చెప్తారు. మా కమిటీలో చర్చకు వచ్చింది కాబట్టి ఈరోజు మా కమిటీ సభ్యులందరం కూడా ప్రిలిమినరీగా ప్రజలకు ఒక అవగాహన ఇవ్వటం కోసం చెప్తున్నాం. నో డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అది లేదు. ఎటువంటి ప్యాకెట్ యాప్స్ మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా అది ఆ పిక్చర్ తీసుకుని ఆ యాడ్ నొక్కితే వచ్చేస్తుంది కదా బొమ్మ, అది 1930 వాళ్ళకి అది ఇన్ఫార్మ్ చేస్తే అది వాళ్ళకి అలాగే ఈ బొమ్మ ఫార్వర్డ్ చేయొచ్చా, చేయాలి, ఆ సిస్టమ్ ఉంటుందా, అవుతుంది. అది ఎలా చేయాలో కనుక్కున్నాం. సో 1930కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. ఇవాళ కాకపోయినా సరే చట్టం ఎలాగో వచ్చేస్తుందని చెప్తున్నాం కదా 4 రోజుల్లో, ఈ లోపైనా సరే ముందు క్రైమ్ అంటూ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు పట్టుకుంటాం, ఆ రికవరీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో దయచేసి ఆశకి లోను కావద్దు. ఊరికనే డబ్బులు వస్తాయి. ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ 1 రోజు 2 రోజులు డబ్బులు వస్తాయంట. ఆ తర్వాత ఉన్నదంతా పోగొట్టుకుంటాం, సర్వం క్షవరం ఖాయం. కాబట్టి దయచేసి ఎవరు కూడా యాప్స్ జోలికి వెళ్ళకండి. యాప్స్ మీ దగ్గరికి రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోబోతోంది. ఒకవేళ పొరపాటున కూడా మీరు యాప్స్ జోలికి వెళ్తే ఇమ్మీడియట్గా మీరు 1930కి రిపోర్ట్ ఇచ్చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్. రాష్ట్ర ప్రజలకి మీడియా ద్వారా ఇది చేరవేయాలనేది మా కమిటీ ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగండి. అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయర్స్ వాళ్ళు ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. చాలా వరకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కొంతమంది అరెస్ట్ చేశారు. వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది సార్, వాళ్ళు ప్రమోట్ చేసే సంఖ్య పెరుగుతుంది. వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఈ యాప్ ఆడాను, ఇదిగో వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి అని ఆడవాళ్ళు వచ్చి మాట్లాడేసుకుంటున్నారు, మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు పడతారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. ఫేస్ ఐడెంటిఫై చేయటం, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసేవాళ్ళు, దాని యాప్ తయారు చేసిన వాడు ఎవడైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కటకటాల పాలవటం ఖాయం రాబోయే రోజుల్లో. ఎటువంటి సందేహం అక్కడ. ఇంకేమైనా ఉన్నాయా దీని మీద డౌట్లు అంటే మా సభ్యులందరూ కూడా మీకు సమాధానం చెప్తారు, అడగండి. అందరూ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ముందుగా
ఇంకా 4 రకాలుగా ఈ ఈ సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఆన్లైన్ ఫ్రాడ్ కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ క్రైమ్స్ జరుగుతున్నాయండి. ఇందులో ఒకటి ఏ విధంగా అవుతుందంటే లోన్స్ ఇస్తామని చెప్పేసి టెంప్ట్ చేస్తున్నారు. తక్కువ ఇంట్రెస్ట్కే లోన్స్ ఇస్తాం అని చెప్పి లోనింగ్ యాప్స్ ద్వారా ఒక ఫ్రాడ్ జరుగుతుందండి. రెండోది ఆన్లైన్ బెట్టింగ్, ఏదో గేమ్స్ అని చెప్పేసి టెంప్ట్ చేసి గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నారు. మూడోది మనకి కాల్ సెంటర్స్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ వీడియో ద్వారా వాళ్ళు కొన్ని అమ్మాయిలను పెట్టి అవతల టెంప్ట్ చేసి చూపించినటువంటి ఫ్రాడ్ అవుతుందండి. నాలుగోది మన బ్యాంక్ అకౌంట్స్ డేటా తీసుకొని మన దగ్గర మేము ఎస్బీఐ నుంచి మేము వివిధ బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుందండి మీకు, ఆ విధంగా టెంప్ట్ చేసి అంటే వాళ్ళ అకౌంట్ డేటా తీసుకుని ఆ విధంగా మోసం చేసినటువంటి ఉంది, మోసాల పాలు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. అయితే మేము మా గౌరవ చైర్మన్ గారు, పిటిషన్ కమిటీ చైర్మన్ గారు ఈ టాపిక్ తీసుకురావడం, మా విష్ణు గారు దాని మీద పిటిషన్ ఇవ్వడం, అలాగే మా కొంతాల్ గారు, జగన్మోహన్ గారు మేమంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడిన తర్వాత, ఐటీ సెక్రటరీ గారు వచ్చారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి కొంతమంది వచ్చారు. వీళ్ళందరితో కూలంకుషంగా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే చాలా మందికి ఈ క్రైమ్ బారిన పడినటువంటి ఆన్లైన్ ఫ్రాడ్లో బారిన పడినటువంటి వారికి ఏదో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఎవరైతే టచ్ చేస్తున్నారో ఆ లింక్ ఎప్పుడైతే టచ్ చేశారో వాళ్ళు అందులో ఆ ఊపిలో దిగిపోతున్నారు. సో ముందుగా ప్రజలకి ఆ అవేర్నెస్ తేడం కోసం మేము దృష్టి సారించాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎవరు ఏదో ఒక లింక్ వస్తుందంటే, అన్లోన్ లింక్స్ వస్తే, ఎస్ఎంఎస్ ద్వారా అన్లోన్ లింక్స్ వస్తే ఆ లింక్స్ దయచేసి ప్రెస్ చేయొద్దని చెప్పేసి. ఎందుకంటే ఈ క్రైమ్ని పట్టుకోవడం అంత సులువైన పని కాదు. మన జ్యూరిడిక్షన్లో అంటే మనకు పరిధి దాటి వేరే దేశాల నుంచి కూడా వస్తున్నాయి లింక్స్. సో మన పరిధి దాటి ఆ జ్యూరిడిక్షన్ లేనటువంటి దగ్గర వీళ్ళు ఆపరేట్ అవుతున్నారు కనుక దాన్ని అరికట్టడం అంత సులువైన పని కాదు. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ప్రజానికానికి అంతటికీ తెలియజేసేది, ఆన్లైన్లో వచ్చేటువంటి లింకులు మీకు సంబంధం లేనటువంటి వాటిని టచ్ చేయొద్దు. మీరు టచ్ చేస్తే మీరు దాంట్లో ఆ ఊబిలో దిగుకునేలు అవుతారు. కొంతమంది ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నాం కదా అలా గేమ్ ఆడదాం అనుకుని వాళ్ళు కూడా వెళ్తున్నారు. అది కూడా మానుకోండి. ఒకవేళ మీరు ఏ కారణం చేతన అలాంటి లింకులు వచ్చి మిమ్మల్ని మేము సైబర్ పోలీసులనో లేకపోతే మేము ఏదో డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానో బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానో మిమ్మల్ని కానీ టెంప్ట్ చేస్తే ధైర్యంగా మీరు చేయాల్సింది మీరు 1930కి ఫోన్ చేయాలి. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో 4% సైబర్ క్రైమ్స్ మాత్రమే రిజిస్టర్ అవుతున్నట్ట. 4% సైబర్ క్రైమ్స్ 900 మన రాష్ట్రం మన రాష్ట్రంలో 4% క్రైమ్స్ రిజిస్టర్ అవుతేనే 960 కోట్లు ఎంతో చెప్పారు, 30 కోట్లు. అంటే అన్రిజిస్టర్డ్ ఇంకా 96 ఉంది. ఇలా తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 25,000 కోట్లు, 25,000 నుంచి 50,000 కోట్లు మొత్తం వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందట. చాలా మంది ఇంకా బయటకు రావట్లేదు నామోషపడి. కనుక ఇది చాలా అలార్మింగ్గా ఉంది. మనం ప్రజలు దాచుకున్నటువంటి డబ్బుల్ని చాలా సులువుగా చిన్న 4-3 స్టెప్పుల్లో జస్ట్ మొబైల్ స్టెప్స్లో వాళ్ళు డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము కఠినమైనటువంటి చట్టాలు తేవాలి. అది దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా నిపుణులతో సంప్రదించి రేపు అసెంబ్లీ జరగబెట్టిన దాంట్లో కూడా దీనిపైన చర్చించి చట్టాలు తీయడానికి మరి పిటిషన్ కమిటీ చైర్మన్ గారు వాళ్ళు సిఫార్సు చేయడం, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. సుమారు 300 కోట్లు రికవరీ అయిందండి. అంటే రికవరీ దాని మీద చేస్తున్నారండి, దాని మీద ఉంది. కాకపోతే ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఇంటర్నేషనల్ మనకు దేశం దాటిపోయినటువంటి కొన్ని రోగ్ నేషన్స్ ఉన్నాయి. రోగ్ నేషన్స్ అనేసరికి ఎవరి మాట వినేటువంటి పరిస్థితి లేదు, ఎవరికి జ్యూరిడిక్షన్ లేదు. అలాంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ఉన్నాయి. తెలిసి ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఇది. ఇంకా ఫ్రీజ్ చేయింది దాటిపోయిందని ఇంకేం చేయడానికి అవకాశం పెద్దగా ఉండదు. కంప్లైంట్ చేస్తేనే ఫ్రీజ్ చేయడం, వెంటనే కంప్లైంట్ చేయాలి, అప్పుడు అవకాశం ఉంటుంది. కొన్ని
అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలాగంటే అండి ఆ యాప్స్ని ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్టార్ యూజ్ చేసినటువంటి యాప్స్ అది వైరస్ లాడుతుంది. అది కాలంతో పాటు సమయంతో పాటు మార్చుకునేటువంటి దాని మ్యుటేషన్ ఎలా కావాలంటే అలా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒకదానికి మనం బ్యాన్ చేస్తున్నామంటే అది 100 రూపాయలు వాళ్ళు పెడుతున్నారు. కనుక అది పట్టుకోవడం అంత సులువైన పని కాదు. పోలీసు వారు చెప్పింది 167 యాప్స్ని బ్యాన్ చేసామని చెప్పారు. బ్యాన్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్తవి వస్తూనే ఉన్నాయి. కొత్తవి అయితే 800 దాకా సో ఉండి అందుకనే ఆ యాప్ ప్రొవైడర్నే తీసుకురాకుండా చేయటం ఒకటి. వేరియస్ ఈ టెలిగ్రాముల్లో ఎస్ఎంఎస్ల్లో వీటి ద్వారా కొన్ని మాల్వేర్ల ద్వారా పంపిస్తున్నారు. అది ఎలా అరికట్టాలనేది చూడటం. బేసిక్గా అవేర్నెస్ అనేది తీసుకొస్తే అది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఎలాగ అటాక్ చేయాలి అనేది దానికి పోలీస్ వ్యవస్థ సైబర్ పోలీస్ వ్యవస్థని బలపరిచే ఆ కార్యక్రమం సైమల్టేనియస్గా టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పోలీస్కి ఈ నాలెడ్జ్ తక్కువ, ఐటీ నాలెడ్జ్ ఉన్న పోలీసులు కావాలి. సో దాన్ని ఓవర్ నైట్ బలోపేతం చేయటం సాధ్యం కాదు. బట్ ఈ చట్టం వచ్చేలోపు ఈ 3-4 నెలల్లో సైమల్టేనియస్గా ఐటీ సంబంధించిన వింగ్ వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి దీనికి ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్స్ని కంట్రోల్ చేయడానికి మనకున్న పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఆ క్రిమినాలజీ అంతా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసినాయి. సో అంచేత బట్ ఆ పోలీస్ మనం ఇంతకుముందు చేసుకున్న రిక్రూట్మెంట్లో ఈ నాలెడ్జ్ సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి, వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి దీనికి కొంతమంది ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేసి ఏది ముందు ఐడెంటిఫికేషన్కి దానికి ఆ తర్వాత యాక్షన్ ఎలా రెగ్యులర్ పోలీస్ కూడా చేయవలసి వస్తుంది. సో ఈ సైబర్ టీమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం సైమల్టేనియస్గా పోలీస్ డిపార్ట్మెంటు ఐటీ డిపార్ట్మెంటు కలిసి ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారి అనుమతితో అది జరుగుతుంది. సో ఏంటంటే ఒక మంచి పునాది వేయటం జరిగింది. ఈ పునాది మీద వీ హ్యావ్ టు బిల్డ్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి రాబోయే కొద్ది నెలల్లో దీనికి ఒక ఫుల్ షేప్ ఇచ్చి 1 సంవత్సరంలో సైబర్ క్రైమ్స్ లేవు అని చెప్పలేం. కానీ ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సైబర్ క్రైమ్స్ అనేదాన్ని లీస్ట్ స్థాయికి తీసుకొచ్చారు అనే స్టేజ్కి తీసుకురావాలి. నిలు స్థాయి అనేది కోరిక, బట్ లీస్ట్ స్థాయికి తీసుకుని రావాలి కనీసం. లేదు, అది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఈ సైబర్ నేరాలకి అది హరికృష్ణ గారిని, ఆకే హరికృష్ణ గారు, ఆయన ఏకే రవికృష్ణ గారా, రవికృష్ణ గారు ఆ టీంకే సైబర్ క్రైమ్స్ కూడా, అంటే టీం వేరే ఉంటుంది, ఈగిల్ టీం వేరు, బట్ హెడ్ వుడ్ బి ఈయన రవికృష్ణ గారని చూసాం. సో ఒక టీమును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా దీనికి కంటిన్యూషన్ అన్నమాట. సో ఆ టీంని స్ట్రెంగ్తన్ చేసుకుని ఐటీ అండ్ పోలీస్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో దీన్ని అరికట్టాలి. ఐ4 అని ఒక టీం కూడా ఉందండి. I4C అని చెప్పేసి, అంటే 4C అంటే క్రైమ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ. I4 అని చెప్పేసి I4C అని ఆ కమిటీని ఆల్రెడీ ఫామ్ చేశారండి. ఇది అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనకి ఓటీపీ అడుగుతారండి. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రాడ్ చేసేవారు మీ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పేసి అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఇవ్వండి అని చెప్పేసి, ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు. ఇది అందరూ బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అన్నోన్ లింక్లు దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఒక తప్పు. ఒకవేళ పొరపాటున ఏదో కారణం చేత టెంప్ట్ అయ్యి బ్యాంక్ కూడా కదా అని ఎంటర్ అయిపోయిన తర్వాత ఓటీపీ అని అడిగారంటే ఇంకా అసలు ఓటీపీ అడిగారంటే అది ఫ్రాడ్, 100% ఫ్రాడ్. ఇది మీరు ఆ ఓటీపీ ఇచ్చినట్టే మీ అకౌంట్లో వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు ఉన్నటువంటి వారినే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. బ్యాంక్ డబ్బులు లేనటువంటి ఏమో తీసుకోగలరు. కనుక ఇది బ్యాంకులో డబ్బులు దాచుకున్నటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండండి.
ఏదో బ్యాంక్ వాడు ఎవడో అడిగాడు, మీకు మీ డీటెయిల్స్ అడిగాడు, ఓటీపీ వచ్చింది ఇవ్వండి అని అన్నారా? మీ బ్యాంకులో డబ్బులు అసలు మీ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని అడగడు, ఆడి దగ్గర ఉంటుంది డేటా. ఆ డేటా ఉంటుంది దొంగలు కాబట్టి అడుగుతున్నాడు. అన్లెస్ మీ ఓన్గా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, మన మనుషులు బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ అడిగితే పర్లేదు, కానీ అన్నోన్ పర్సన్ ఓటీపీ అడిగారంటే, మీరు ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా మీ డబ్బులు లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా గమనించని చెప్పి తెలియజేస్తాను. లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాదు, దోపిడీకి లాస్ అవ్వకపోవడానికి ఆస్కారమే లేదు. లేదు, లాస్ అవ్వడానికి లాస్ అయిపోతారు అంతే. అంతే. కానీ సార్ స్టేషన్లో చాలా మంది పాపం బాధితులు ఈ వస్తారు కదా సార్, వాళ్ళకి అసలు రెస్పాన్స్ ఉండదు సార్ స్టేషన్లో. అంటే అది సైబర్ క్రైమ్ వాళ్ళు డబ్బులు పోకపోవా, నీ తప్పు, నీకు చదివినవా, అసలు చదువుకోలేదు, ఏం చేసినా తిట్టి ఉంచారు కానీ వాళ్ళకి ఏమన్నా గైడ్ చేస్తామని హామీ పోలీసులు చాలా వరకు మొత్తం బాధితులు ఎందుకు కంప్లైంట్ మోసపోయింది కాబట్టి మళ్ళీ పోలీసులు దానికి రివర్స్ అటాక్ చేస్తున్నారు. అవును, కేసులు చేయట్లేదు. ఆ ప్రాబ్లం ఉంది. అందుకని ముందు 1930లో ముందు క్రైమ్ రిజిస్టర్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా అది కన్సర్న్ స్టేషన్కి పంపిన తర్వాత అది చచ్చినట్టు ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది కేసు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం నాలెడ్జ్ ఉండదు. వాళ్ళున్న కానిస్టేబుల్స్కి ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం రిక్రూట్ అయ్యారు. ఈ మధ్యన ఫ్రెష్ ఎస్ఐ బ్యాచ్లు ఏమి లేవు. ముందు ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ ఐటీ నాలెడ్జ్ అంతగా ఉండదు కాబట్టి మీరు అన్నట్టు అలాగ మాట్లాడేస్తూ ఉండుంటారు. ఎందుకంటే ఎలాగ అటాక్ చేయాలి, ఆ క్రైమ్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది ఐడియా ఉండదు. మరి ఐడియా లేనప్పుడు అసలు నువ్వు ఎందుకు దొరికేసేవరా అని చెప్పి రివర్స్ దొరికేశారంటే మరి హ్యూమన్ వీక్నెస్, దొరుకుతారు, మోసపోయిన తర్వాత వస్తారు. సో ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఉండాలి అని చెప్పి కూడా కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేయాలని. ముందు అట్లీస్ట్ జిల్లాకు ఒకటి ఉంటే ఈ స్టేషన్లో జనరేట్ అయిందంతా మానిటరింగ్కి ఒక సెల్ ఉంటుందని. ఓకే. 1930 ఇంపార్టెంట్, అక్కడ ముందు పడిపోవాలి. తర్వాత ఆ జిల్లా సైబర్ క్రైమ్ స్టేషన్ ఫాలో అప్ చేసుకోవటానికి సులువుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పొలిటికల్ మాట్లాడకూడదుగా మేము, నేనైతే మాట్లాడకూడదు. ఇదిగో మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు, ఆయన మాట్లాడవచ్చు, అందరూ మాట్లాడవచ్చు. మాట్లాడాలంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన చెప్పండి, మంచి సబ్జెక్ట్ అండి. ఏదైతే మొన్న 15వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ చీఫ్, ఆయన దాని సిఇఓ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి, వారు ఆదేశాల మేరకు, వారు పిలుపు మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి. మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఒక 6 మెంబర్స్ టీంని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ తరఫున మాకున్నటువంటి అబ్జెక్షన్స్ వాళ్ళ ముందు పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఇది ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ మన ఓటర్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి మనం అక్కడ వాళ్ళు పెట్టడం జరిగిందండి. సో దాంట్లో నేను, అలాగే మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారు, తర్వాత ప్రసాద్ గారు చిత్తూరు ఎంపీ గారు, బైరెడ్డి సబరి గారు ఎంపీ గారు, అలాగే ఇంకా సితారా గారు అని చెప్పేసి మా నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వారు కూడా రావడం జరిగిందండి. సో ఆ రోజు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా, అంటే ఒక సంతృప్తికరమైనటువంటి చర్చలు అవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే మనకి జనరల్గా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని ఆధార్తో లింక్ చేయకుండా
ఆధార్ అని మనం అనుకుంటున్నాం. ఆధార్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఆ ఓటర్ లిస్టులో ఉంచాలన్నది ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏముంటుందంటే ఆధార్ ఒకటే కాదు, ఆధార్ని ఒకటే తీసుకోలేము. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మనకు సదరన్ ఇండియా కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో అయితే మనకి బార్డరింగ్ స్టేట్స్ ఇంకా మిగతా దేశాలతో సరిహద్దులు లేవు. మనకి ఇక్కడ సిఏ సరిహద్దు ఉంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, మిగతా దేశంలో పరిస్థితులు బట్టి డిఫరెంట్ అంశాలపైన మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఆధార్ ఒకటే ప్రామాణికంగా తీసుకోలేమని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. ఇది దేశవ్యాప్తంగా కూడా ఆధార్ని ఎప్పుడైతే ప్రామాణికంగా తీసుకోకూడదన్నారో, బీహార్ పోల్స్ ఉన్నాయి కనుక అక్కడ ఓటర్స్ని తగ్గించాలనేది అందరి దగ్గర ఈ గోల మొదలుపెట్టారు. ఏదో కావాలని తీసేస్తున్నారేమో అని. సో మాకు కూడా ఆల్రెడీ భయం ఉండేది. ఈ ఆధార్ అయితే ఎప్పుడైతే లింక్ తీసారో, ఆధార్ని మనం తీసుకోకపోతే ఎక్కువ మంది ఓట్లు కోల్పోతారేమో ఒక ఆలోచనకు మేము కూడా వచ్చాం. కానీ వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చెప్పినటువంటి వాళ్ళ వాదన విన్న తర్వాత, అలాగే మాకున్నటువంటి డౌట్లు వాళ్ళ ముందు పెట్టిన తర్వాత మాకు చాలా నివృత్తి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆధార్ని ఎందుకు తీసుకోవట్లేదని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆధార్లో కేవలం పేరు ఏదైతే పేరుందో, పేరు బయోమెట్రిక్ డేటా మినహాయించి, బయోడేటా మినహాయించి, పేరు బయోమెట్రిక్ డేటా మినహాయించి మిగతా ఏ డేటా అయినా సరే మీరు ఎడిట్ చేసేయచ్చు. ఏ డేటా అయినా అంటే మీరు పుట్టిన తేదీని, మీరు ఏజ్ని మీరు మ్యానిపులేట్ చేయొచ్చు, రెసిడెన్షియల్ అడ్రస్ మ్యానిపులేట్ చేయొచ్చు, తండ్రి పేరు మేనేజ్ చేయొచ్చు. సో మీ క్వాలిఫికేషన్, మీకు ఇంకా మిగతా ఏ డేటా ఉన్నా సరే మ్యానిపులేట్ చేసినప్పుడు ఆధార్ని మీరు ఎలాగా మీరు ఆథెంటికేటెడ్ డేటా అంటారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం. సో అంతవరకు మేమేమనుకున్నామంటే ఆధార్లో ఈ డేటే ఇంకా చేంజ్ ఉండదు, ఏదైనా ఒకటో రెండు ఆప్షన్స్ ఉంటాయేమో, అంతకంటే ఎక్కువ ఉండదు అనుకున్నాం. కానీ వాళ్ళు చెప్పింది మాత్రం పేరు ఒకటే చేంజ్ చేయలేము, అలాగే మీ బయోమెట్రిక్ డేటా చేయలేము తప్ప. సో ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ మీ పుట్టు పూర్వత్వాలు కానీ, మీ తండ్రి పేర్లు కానీ, మీ ఏజ్ కానీ, మీ రెసిడెన్షియల్ అడ్రస్ కానీ ప్రూఫ్ కాదది. కనుక మరి ఇలా ఇప్పుడు మీరు ఆధార్ కానీ ప్రూఫ్ కానీ తీసుకోకపోతే దీనివల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది కదా అని చెప్పి మేము తిరిగి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో సుమారు 11 పద్ధతుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ ప్రూఫ్ కావచ్చు, మిగతా డేటా కావాల్సినటువంటి డేటా పెట్టాము, ఆ డేటా ద్వారా మీరు తీసుకుంటే మీ ప్రూఫ్ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏదైతే రేపు మన రాష్ట్రంలో కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ పోల్స్ లిస్ట్ ఉందో, ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ ఉందో, దానికి మనం ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక ఆలోచన రావడం జరిగింది. దాంతో పాటు మేమేమన్నామంటే ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని అడగండి. మేమేం చెప్పామంటే ఒక యూనిక్ ఐడెంటిటీ, ఒక ఇంటి నెంబర్లు పెట్టండి, ఇది అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది కంట్రీ కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఏమైందంటే మనకి డోర్ నెంబర్స్ అన్నీ కూడా ఒక పద్ధతిలో లేవు. దానివల్ల ఆ డోర్ నెంబర్కి మనం అడ్రస్ ప్రూఫ్ లింక్ చేసిన తర్వాత మనం అంత బాగా డేటా ఉండట్లేదు, కరెక్ట్గా సమాచారం ఉండేటువంటి పరిస్థితి లేదు. కనుక దేశవ్యాప్తంగా కూడా ఒక యూనిక్ డోర్ నెంబర్ సిస్టమ్ కానీ తెస్తే బెటర్గా మనకి డేటా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారండి. ఇంకోటి ఏం చెప్పారంటే, బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా డోర్ టు డోర్ వెరిఫై చేసి మనకి ఎప్పటికప్పుడు ఎన్యూమరేషన్ చేసేటువంటి వారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సిఫార్సు చేస్తుంది, వాళ్ళకి వచ్చింది ఆథరైజేషన్. వాళ్ళతో పాటు బిఎల్ఏలు ఉన్నారు, ఎందుకంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అని వివిధ రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్తో మీరు ప్రతిదీ ఇంటింటికి వెళ్ళి చేసుకుంటే ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదొకటి. దానికి మేమేమన్నామంటే, మీరు బిఎల్ఓలకు ఇచ్చే జీతాలు ఏంటి, బిఎల్ఓ ఇచ్చే జీతాలు అంత రెస్పాన్సిబుల్గా ఎక్కడ చేస్తారు, కనుక కాస్త వాళ్ళకి రెన్యూమరేషన్ కానీ పెంచితే కొంచెం బాధ్యతగా రెస్పాన్సిబుల్గా ఉంటారు అని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు బాగానే. బిఎల్ఓకి కొంచెం జీతాలు పెంచి, రెన్యూమరేషన్ పెంచి, బిఎల్ఎల్తో కోఆర్డినేట్ చేసుకుని, బిఎల్ఎల్ అంటే వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఏజెంట్స్, నేను బూత్ కన్వీనర్స్ అంటున్నాం మా భాషలో, అక్కడ బూత్ ఎలక్షన్ కమిషన్ భాషలో బూత్
లెవెల్ ఏజెంట్స్ అంటున్నారు. సో ఈ కాంబినేషన్తో మీరు ఇంటింటికి వెళ్ళి మీరు ఓటర్లను కూడా లిస్ట్ని వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి. అలాగే వాళ్ళు ఏమన్నారంటే 1987 నాటికి ఉన్నటువంటి డేటాని, అంటే ఒక్క మన ఏపీకి సంబంధించి కాదు, జనరల్గా మిగతా రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి వాటికి కూడా 87ని ప్రామాణికంగా తీసుకొని కూడా వెళ్ళాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. చివరిగా మాకు అనిపించింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ ఉందో అది మంచిగా బాగానే ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా లిస్టులు తయారు చేయడానికి ఉపయోగపడుతుందని మాకు ఆలోచన వచ్చిందండి. చివరిగా మాకు ఎవరైతే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో, మేము చాలా రాజకీయ పార్టీలు వచ్చి మా దగ్గర వాదనలు వినిపించాయి, కానీ మీలాగా ఎలాబొరేటెడ్గా మాట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు ఆనందంగా ఉందని కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. కితాబ్ ఏదైతే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పారో, మా నార్త్ నియోజకవర్గంలో ఇదివరకు 2024 ముందు మేము ప్రతి డోర్ టు డోరు వెరిఫై చేసి ఓటర్ లిస్టులు వెరిఫై చేస్తే 40,000 మంది దొంగ ఓటర్స్ విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఉండటం జరిగింది. అప్పుడు మేము కంప్లైంట్స్ ఇవ్వటము, అట్లాగే ఆ రోజు ఉన్న మా అధ్యక్షురాలైన పురంధేశ్వరి మేడం గారు, అట్లాగే సుజనా చౌదరి గారు, అందరం వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఢిల్లీలో వారిని కలిసి వారికి విన్నవించుకున్న తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కూడా నార్త్ నియోజకవర్గంలో అది కంప్లీట్గా ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఆ దొంగ ఓట్లను ఇంకా తొలగించటము అవ్వలేదు పూర్తిగా. అదే సందర్భంలో తిరుపతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పలుగా బయట నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు చేర్పించి చేసిన సందర్భం కూడా అప్పుడే మేము కంప్లీట్గా డేటా కూడా ఢిల్లీలో వారికి ఇవ్వటం జరిగింది. దానిపైన స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి తిరుపతిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో దాంట్లో కొంతమందిని అధికారులు కూడా సస్పెండ్ అయిపోయిన మాట మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా రాబో ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్రం ఒక మోడల్గా ఉండాలి అనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఆ బిఎల్ఏస్ కానీ బిఎల్ఓస్ కానీ ఏదైతే కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ తప్పనిసరిగా ప్రత్యేకమైన దృష్టి పెడితేనే తప్ప ఇది కంప్లీట్గా మనము దొంగ ఓట్లని ఎరాడికేట్ చేయటం అనేది జరగదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళు వచ్చి ఇతర ప్రదేశాల నుంచి ఇక్కడ జాయిన్ అవుతున్నారు, కానీ పాత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తొలగించడం లేదు. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఎలక్షన్ ఆఫీసర్ గారు వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటేనే తప్ప ఈ దొంగ ఓట్ల ప్రక్రియ మనం తొలగించేదానికి చాలా కష్టము. ఇంకా టైం ఉంది కాబట్టి ముందు నుంచే అధికారులు మేల్కొని న్యాయబద్ధంగా ఓటర్స్ ఉండేటట్టు చూడవలసిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దేశవ్యాప్తంగా కూడా చేసే ప్రక్రియ డెఫినెట్గా వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. తప్పనిసరిగా దాని మూలాన్ని ప్రయోజనం ఉంటుంది. అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రక్రియ అది. తప్పనిసరిగా వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తొలగించలేదు. ఒకే కాన్స్టిట్యూన్సీలో డూప్లికేషన్స్ 10,000 పైన ఉన్నాయి, 10,000 20,000. సరే చాలా టైం ఉంది. ఇంట్లో 67 ఓట్లు ఉన్నాయి అంటే అందులో 57 దొంగ ఓట్ల ఇద్దరే ఉన్నారు.